శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. నమస్తే తెలంగాణ వీక్షకులకు శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ క్రోధినామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి యొక్క ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి, రాజపూజ్యం అవడం ఏ విధంగా ఉన్నాయి, వారి యొక్క గ్రహచారం పరంగా చేసుకోవాల్సినటువంటి యొక్క పరిహారాలు కానీ వాళ్ళు ఆచరించాల్సినటువంటి యొక్క పరిస్థితుల గురించి సవివరంగా తెలుసుకుందాం. క్రోధి నామ సంవత్సరంలో ధనస్సు రాశి వారి యొక్క గ్రహ ఫలాలను పరిశీలిద్దాం. మూల నక్షత్రం 4 పాదాల వారు, పూర్వాషాఢ 4 పాదాల వారు, ఉత్తరాషాఢ నక్షత్రంలోని మొదటి పాదం వారు ఈ యొక్క ధనస్సు రాశి పరిధిలోకి వస్తారు. వీరి యొక్క ఆదాయం పరిశీలిస్తే 11, వ్యయం 5, అంటే రాబడి చాలా ఎక్కువగా ఉంటుంది, ఖర్చు మాత్రం తక్కువగా ఉంటుంది. రాజపూజ్యం 7, అవమానం 5, అంటే వీరికి ఎక్కువ మంది యొక్క ప్రశంసలు అందుకుంటారు, తక్కువ మందితో మాత్రమే వీరు ఇబ్బంది పడతారు. ఇక ప్రధాన గ్రహాలైనటువంటి గురుగ్రహం 5 ఏప్రిల్ 30వ తారీఖు వరకు 5, తర్వాత సంవత్సరం పూర్తయ్యేదాకా 6 సంచరిస్తూ ఉంటాడు. తృతీయంలో శని, చతుర్థంలో రాహువు, రాజ్యంలో కేతువు సంచరిస్తాడు. శని కేతువులు పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు, గురువు రాహువు మిశ్రమ ఫలితాలను ఇవ్వబోతున్నారు. అంటే ప్రధాన గ్రహాల్లో 2 గ్రహాలు పూర్తి అనుకూలత, 2 గ్రహాలు మిశ్రమ ఫలితాలు ఇస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క ఏడాదంతా కూడా శుభంగా ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా మీరు శివారాధన, దుర్గాదేవి ఆరాధనతో పాటు గురుగ్రహ సంబంధ పరిహారాలు చేసుకుంటే చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. ఇక మాసాల వారీగా ఈ యొక్క రాశి వారి యొక్క పరిస్థితిని పరిశీలిద్దాం. చైత్రం, శ్రద్ధతో పనులు చేస్తే మీరు ఈ మాసంలో విజయాలు సాధిస్తారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది, ఊహించని ఖర్చులు అనేవి మీ ముందుకు వస్తాయి. పరిచయాలతో పనులు నెరవేర్చుకుంటారు, గృహ నిర్మాణాది కార్యక్రమాలు చేపడతారు. వైశాఖ మాసం, ఈ మాసంలో ఈ రాశి వారి యొక్క పరిస్థితి పరిశీలిస్తే పనులు పూర్తి చేయడంలో కొంత సంయమనం, నైపుణ్యం అనేది చాలా అవసరం. కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. జ్యేష్ఠ మాసం, ఈ మాసంలో ఈ రాశి వారికి నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేస్తారు. వ్యాపారం సాఫీగా కొనసాగుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. కొత్త పరిచయాలతో ఇబ్బందులు ఎదురుపడవచ్చు, జాగ్రత్త. సంపాదన స్థిరంగా ఉంటుంది. ఆషాఢ మాసం, ఈ మాసంలో ఈ రాశి వారికి బంధుమిత్రుల రాకతో ఇంట్లో సందడి వాతావరణం ఉంటుంది. సమాజంలో చక్కటి గుర్తింపు లభిస్తుంది. అన్ని పనులు దగ్గర ఉండి పూర్తి చేసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి చక్కటి అనుకూలమైన మాసం ఇది. ఇక శ్రావణ మాసం, ఈ మాసంలో ఈ రాశి వారికి సమాజంలో గుర్తింపు లభిస్తుంది. కానీ వివాదాల జోలికి మాత్రం వెళ్ళకండి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. విద్యార్థులు శ్రమించాల్సిన యొక్క మాసం. ఇక భాద్రపద మాసంలో ఈ రాశి వారికి ఉద్యోగస్తులకు అధికారులతో స్నేహాన్ని పెంపొందించుకుంటారు. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. ఇంట్లోకి కావలసిన కొత్త వస్తువులు ఈ మాసంలో కొంటారు. రోజువారీ వ్యాపారం లాభదాయకంగా కొనసాగుతుంది. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ఆశ్వీజ మాసం, ఈ మాసంలో ముఖ్యంగా వీరి యొక్క గ్రహస్థితి మిశ్రమంగా కనిపిస్తుంది. భూతగాదాలు మీ ముందుకు రావచ్చు. మనశ్శాంతి లోపిస్తుంది. వ్యాపారస్తులకు విస్తరణ వాయిదా అనేది పడుతుంది. ఖర్చుల నియంత్రణ చాలా అవసరం. ఇక కార్తీక మాసంలో ఈ రాశివారి పరిస్థితి, కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. మనస్ఫూర్తితో పనులు పూర్తి చేస్తారు. ధైర్యంతో ముందుకు వెళ్తారు. రావాల్సిన ధనం అనేది సకాలంలో మీ చేతికి అందుతుంది. అదేవిధంగా అడ్జస్ట్మెంట్లు అనేది ఈ మాసంలో మీరు తప్పుగా చేసుకోవాల్సిన పరిస్థితి. తీర్థయాత్రలు చేసుకోవాల్సిన పరిస్థితి. మార్గశిర మాసం, వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. నూతన ఒప్పందాలు అనుకూలిస్తాయి. విద్యార్థులు శ్రమ ఎక్కువగా పడి తప్ప మంచి ఫలితాలు రావు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం కనిపిస్తుంది. శ్రమ అనేది పెరుగుతుంది. ఖర్చుల నియంత్రణ అవసరం. అధికారుల ఆదరణ మీకు లభిస్తూ ఉంది. శుభకార్య ప్రయత్నాలు ఫలవంతం అవుతాయి. పుష్యమాసం, ఈ మాసంలో రావాల్సిన ధనం చేతికి అందుతుంది. కొన్ని పనులు వాయిదా పడతాయి. ఇంట బయట సంతృప్తికరమైన వాతావరణం నెలకొంటుంది. సంఘంలో చక్కటి గుర్తింపు లభిస్తుంది. ప్రారంభించిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఇక మాఘమాసం, ఈ రాశి వారికి ముఖ్యంగా ప్రారంభించిన పనులలో ఆటంకాలు వస్తాయి. చివరికి మాత్రం వాటిని పట్టుదలతో విజయవంతంగా పూర్తి చేస్తారు.
అనవసరమైన ఆలోచనలకు ప్రాధాన్యం ఇవ్వకుండా కర్తవ్యాన్ని నిర్వర్తించండి. ఆత్మీయులతో వివాదాలు తలెత్తవచ్చు, జాగ్రత్త. ఆర్థిక పరిస్థితి మాత్రం స్థిరంగా ఉంటుంది. పాల్గొన మాసం. ఈ మాసంలో ఆదాయం స్థిరంగా ఉంటుంది, ఖర్చులు పెరుగుతాయి. సమయంతో ఉండడం చాలా అవసరం. వ్యాపారులకు మాత్రం అనుకూలమైన సమయం. అదేవిధంగా అన్నీ చర్చించి నిర్ణయాలు తీసుకొని ముందుకు పోవాల్సినటువంటి యొక్క మాసం. మొత్తం మీద ప్రధాన గ్రహాల అనుకూలత ఉండడం వల్ల మీరు పరిహారాలు చేసుకుంటే శుభ ఫలితాలని ఎక్కువగా పొందుతారు. శుభం భూయాత్.